జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు నా శనివారము, రెండో శనివారము 7 పిండి దీపాలు చేసి దాంట్లో 7 దీపాలు వెలిగిస్తా అన్నట్టు. ఈరోజు రెండో వారము. అదేవిధంగా ఈ పిండి దీపాల్లో ఏం చేస్తాను, వరిపిండి, బెల్లము, ఇది యాలకుల పొడి వేసి దాంట్లో పాలు పోసి ఇది 7 దీపాలు చేస్తాను. దీపాలు చేసినాక నేను నెయ్యితో దీపం వెలిగిస్తాను, మళ్ళీ తర్వాత చూపిస్తాను. అదేవిధంగా మనము లక్ష్మీ పూజకు కుంకుమ పూజ చేస్తాం కదా, అదేవిధంగా నేను ఏం చేస్తాను అన్నట్టు, ఇది కర్పూరంతో కూడా వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చదివి కర్పూరంతో 7 వారాలు చేయాలి. 7 వారాలు చేసిన తర్వాత 7 వారాలు అయిపోయినాక ఈ కర్పూరాన్ని తీసుకుపోయి గుళ్ళో ఇవ్వాలి. గుడిలో ఇచ్చి స్వామికి చెప్పాలన్నట్టు. ఇది వెంకటేశ్వర స్వామికి కర్పూరము హారతి ఇవ్వండి స్వామి అని చెప్తే ఇది పూజ అన్నట్టు. ఇది కూడా 7 వారాలు ఇది విధంగా చేస్తున్నాను. ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను, మీ అందరికి చూపిస్తా. తర్వాత ఇదేనండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మళ్ళీ ఎప్పుడైనా మన అగ్గిపెట్టితో కానీ డైరెక్ట్ లైటర్లతో కానీ వెలిగించదు, ఏదైనా బుడకలతో వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు. నాకు చెప్పిన చిట్కా చెప్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమారిద్ద. నీటికి వెంకటేశ్వర నామాల్లాగా పెడుతున్నాను. పిండి దీపాలకి ఇట్లా నామాల్లాగా పెట్టాను వెంకటేశ్వర స్వామి అని. ఇక వెంకటేశ్వర స్వామి పెద్దగా ఉంది కాబట్టి అది తీయలేను కాబట్టి నేను ఎప్పుడైనా చిలుకూరు స్వామిది చిన్న ఫోటో ఉంది కాబట్టి ఫోటోకి పూజ చేస్తాను. ఇది చూపిస్తాను. కర్పూరం పూజ అయిపోయిన తర్వాత కర్పూరంతో వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదివినాను. అది చూడండి. ఇక్కడ ధూపం చూపించాను, ఇక్కడ అది హారతి, ఇక్కడ హారతి చూపించాను. ఈ విధంగా దీపాలు వెలిగించాను. ఈ ప్రసాదాలు పాలు, అటుకులు, బెల్లం అన్నంతో సమానమని. ఇది శ్రీరామునికి వడపాకం, అది హనుమంతుడికి కూడా. ఇది బెల్లం పానకం, బెల్లము పుట్నాలు, బెల్లము గణపతికి బెల్లం, అటుకులు ఈ విధంగా వేసాను. కొత్త వారికి చూపిస్తున్నా, ప్రతిసారి చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. కొత్త వారికి తెలియదు కదా, ఫస్ట్ చూసిన వాళ్ళకి ఈ విధంగా చెప్తున్నాను. జై శ్రీమన్నారాయణ.